నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. పాదాలలో ప్రయాగ దర్శనం ప్రసాదించి నీటితో దీపాలు వెలిగించి తన మహిమలతో భక్తులను పరవశింపజేసిన దైవం శ్రీ షిరిడీ సాయిబాబా. సాయి రూపాన్ని మనసులో ధ్యానించిన మనసు భక్త్యావేశాలతో మైమరిచిపోతుంది. బాబా దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. నేటి భక్తి సమాచారంలో సికింద్రాబాద్ మల్కాజ్గిరి శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం దర్శిద్దాం. జంట నగరాల్లో ప్రసిద్ధి పొందిన సాయి మందిరాలలో ఒకటి మల్కాజ్గిరి శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం. మల్కాజ్గిరి ప్రధాన కూడలిలో సాయినగర్ ప్రాంతంలో నెలకొని ఉన్నది. ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు విచ్చేసే ఈ ఆలయ నిర్మాణం వెనుక భక్తుల సంకల్పం, సాయి భగవానుడి అనుగ్రహము ఉన్నాయి. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశం ఒకప్పుడు తుమ్మ చెట్లతో, ముళ్ల పొదలతో ఉండేది. 1957లో స్థానికులు కొందరు ఈ ప్రదేశాన్ని శుభ్రపరిచి విఘ్నేశ్వరుడి ప్రతిమ పెట్టి పూజ చేసేవారు. అనంతరం ఇక్కడే సాయిబాబా ఫోటో పెట్టి ప్రతి గురువారం పూజలు చేసేవారు. బాబాకు మందిరం నిర్మించాలని సంకల్పం కలిగిన అనంతరం 1978లో ఆలయ నిర్మాణం ప్రారంభించారు. భక్తుల విరాళాలతో నిర్మాణం పూర్తి చేసి 1982 డిసెంబర్ 9న కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ విద్యా ప్రకాశానంద స్వామీజీ వారి కరకమలములచే బాబా విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. అప్పటి నుండి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. మందిరంలో బాబా మూర్తి తేజోమయంగా విరాజిల్లుతూ దర్శనమిస్తుంది. బాబా రూపం యొక్క తేజస్సు కాంచుటకు మన రెండు కనులు సరిజాలవు అన్నట్లు విగ్రహం ప్రకాశిస్తూ ఉంటుంది. సాయి దివ్య మంగళ స్వరూపం దర్శిస్తే సాక్షాత్తు సాయినాథుడే సింహాసనంపై ఆసీనులైన అనుభూతి కలుగుతుంది. ప్రతి గురువారం వేల సంఖ్యలో భక్తులు బాబా దర్శనానికై వస్తారు. బాబా సేవతో తరిస్తారు. సాయిబాబా దర్శనం సకల సంతోషాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మిక. అందుకే బాబా పాదాలపై పడి బాబా మమ్ము కరుణించు, కలిబాధల నుండి కాపాడు అని వేడుకుంటారు. చిన్న ప్రాంగణంలోనే బాబా మందిరం, ధుని కలవు. సాయీశ్వరా బాబా శరణం, సాయి శరణం, సాయినాథ శరణం.
పండరినాథ పాండురంగ సాయిబాబా శరణం. బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం. పండరినాథ పాండురంగ సాయిబాబా శరణం. హరి శివ అల్లా ఆ గురు నానకు ఒకరే అతడే సాయి. జయ జయ సద్గురు సాయి. ఈ జగమెల్లా బాబా గానం బాబా పలుకులే హాయి. జయ జయ ద్వారకమాయి. జై జై సద్గురు సాయి జై జై ద్వారకమాయి. పదములు నమ్మితి మోయి శరణం షిరిడి సాయి. పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం. వినండి అంతా సాయి దివ్య చరితం. పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం. మందిరానికి అనుబంధంగా కళ్యాణ మండపం ఉన్నది. ఇక్కడి నుండి పల్లకీ తీసుకువచ్చి పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు. ప్రతి గురువారం రాత్రి 8:30 పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు. బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం. పండరినాథ పాండురంగ సాయిబాబా శరణం. బాబా స్పర్శతో శీలధి గ్రామం ఆయను షిరిడి క్షేత్రం. జయ జయ సద్గురు సాయి. మహారాష్ట్రములో వెలసిన తీర్థం భక్తుల కన్నుల భాగ్యం. జయ జయ ద్వారకమాయి. జై జై పండరినాథ జై జై పాండురంగ. పదములు నమ్మితి మోయి శరణం షిరిడి సాయి. పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం. వినండి అంతా సాయి దివ్య చరితం. పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం. అర్ధశతాబ్దం నుండి భక్తులు సందర్శిస్తున్న ఈ ఆలయం జంట నగరాల్లోని ప్రముఖ ప్రసిద్ధ ఆలయాలలో ఒకటిగా నిలుస్తుంది. ఒక్కసారి ఆలయం సందర్శించి బాబా మూర్తిని దర్శించిన వారెవరైనా సరే మళ్లీ మళ్లీ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటారు. ఒక్క క్షణం బాబా మూర్తిని దర్శిస్తే చాలు, హృదయంలో అశాంతి అలజడి పటాపంచలైపోతాయి. శరణం సాయి శరణం సాయినాథ శరణం. పండరినాథ పాండురంగ సాయిబాబా శరణం. నిస్సంగత్వము కలిగిన బాలుడు షిరిడీపురములు తిరిగే. జయ జయ సద్గురు సాయి. బాలుడు కాదని సమర్థ గురువని మహల్సాపతియే తలచే. జయ జయ ద్వారకమాయి. జై జై సాయి గణేశ జై జై సాయి మహేశ. పదములు నమ్మితి మోయి శరణం షిరిడి సాయి. పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా. మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా. మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా. మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా. మేము తరించినామయ్యా. శ్రీ షిరిడి సాయిబాబా సర్వాంతర్యామి. చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు నివసించును. వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. నా మనుష్యుడు ఎంత దూరముననున్నప్పటికీ 1000 క్రోసుల దూరముననున్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చునట్టులా అతన్ని సిరిడికి లాగెదను అని పలికిన సాయిబాబా భక్తుల పాలిట కోరిన వరాలిచ్చే కొంగు బంగారం. సాయి కొలువుగా సంతోష నిలయంగా భాసిల్లుతున్నది విజయవాడ లబ్బిపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. నేటి భక్తి సమాచారంలో విజయవాడ లబ్బిపేట బెంచ్ సర్కిల్లో నెలకొని ఉన్న
శ్రీ షిరిడి సాయిబాబా మందిర విశేషాలు తెలుసుకుందాం. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. సబ్కా మాలిక్ ఏక్ హై అని సమైక్య సందేశాన్ని ఇచ్చారు శ్రీ షిరిడి సాయిబాబా. సాయి దర్శనం అనంత పుణ్యఫలాన్నిస్తుంది. ఒక్క క్షణం బాబాని నిశ్చల మనసుతో దర్శిస్తే చాలు, అంతరంగంలో అనంత చైతన్యం ఉప్పొంగుతుంది. భక్తులని బిడ్డల వలె ప్రేమించే బాబా ఎల్లవేళలా వారిపై తమ కరుణాఝరి కురిపిస్తూ ఉంటారు. అందుకే సాయి భక్తులందరూ సంకల్పించుకొని ఈ మందిరం నిర్మింపజేశారు. సాయి కృపతోనే మందిర నిర్మాణం పూర్తి చేయగలిగామని భక్తుల అభిప్రాయం. ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి, జయ జయ సాయి ద్వారకమాయి, నీవే జగమోయి నీవే జగమోయి. ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి, ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి, జయ జయ సాయి ద్వారకమాయి, నీవే జగమోయి. జయ జయ సాయి ద్వారకమాయి, నీవే జగమోయి నీవే జగమోయి. ఓం సాయి సాయి శరణం, జై సాయినాథ శరణం. ఓం సాయి సాయి శరణం, జై షిరిడినాథ శరణం. ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి, జయ జయ సాయి ద్వారకమాయి, నీవే జగమోయి నీవే జగమోయి. ప్రతినిత్యం 4 హారతులు, ప్రతి గురువారం విశేష పూజలు నిర్వహిస్తారు. త్రికరణ శుద్ధితో అర్చన నిర్వహించి సాయిని వేడుకుంటే తలపెట్టిన సంకల్పం నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సువిశాల ప్రాంగణంలో సాయి మందిరం సుందరంగా నిర్మితమైంది. సాయి ఆ త్రేతాయుగము ఏలితివయ్యా జగదభిరామ బాబా, శ్రీకృష్ణుడవయ్యా ద్వాపర ధర్మం గాచితివయ్యా. సాయి ఆ త్రేతాయుగము ఏలితివయ్యా జగదభిరామ బాబా, శ్రీకృష్ణుడవయ్యా ద్వాపర ధర్మం గాచితివయ్యా. కలిజన పోషక షిరిడి వాస, కలిజన పోషక షిరిడి వాస, శ్రితజన పాలక సాయినాథ, శ్రితజన పాలక సాయినాథ. సాయి సాయి శరణం, జై సాయి రామ శరణం. విజయవాడ వాసులందరికీ ఇష్టదైవం శ్రీ షిరిడి సాయిబాబా. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, సంకల్పం ఏదైనా సరే ఈ సాయిని శరణు వేడితే ఆ సంకల్పం నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నీవే జగమోయి. సాయి ఆ రాఘవేంద్రులు నీలో నిండుగా గుపించెనయా బాబా, ఆ పాండురంగడు నీవే గాదా షిరిడీనాథ. ఓం సాయి సాయి శరణం, జై సాయినాథ శరణం. సాయి ఆ రాఘవేంద్రులు నీలో నిండుగా గుపించెనయా బాబా, ఆ
పాండురంగడు నీవేగాదా షిరిడీనాథ. జీసస్ నానకు మౌలా అల్లా, జీసస్ నానకు మౌలా అల్లా, అందరూ నీవే సాయి రామ, అందరూ నీవే సాయి రామ. ఓం సాయి సాయి శరణం శ్రీరంగరంగ శరణం. ఓం సాయి సాయి శరణం జై పాండురంగ శరణం. ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి, జై జై సాయి ద్వారకమాయి, నీవే జగమోయి, నీవే జగమోయి. సాయి నీ ద్వారకమాయి, రారమ్మంటూ పిలిచినదోయి హాయి, ఆనందము నీవే నిన్నే నమ్మిన శ్రద్ధాభక్తులతో సాయిని సేవించి శక్తి మేరకు ప్రదక్షిణలు చేస్తూ సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి భక్తులు విచ్చేసి ఈ సాయి కృపకు పాత్రులవుతున్నారు. శరణు వేడగానే కరుణ కురిపించే కలియుగ దైవంగా పూజలందుకుంటున్నాడు. విజయవాడ లబ్బిపేట శ్రీ షిరిడి సాయి దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. నిన్ను గనే శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. దాతవని తలచుకొని జోతలిడే వేళ దైవం తల ఊపుతుంది కాదా, దైవం తల ఊపుతుంది కాదా. నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. రాముడైన రహీమైన నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. కటిక విషం మింగి మాకు కరుణ పంచినావు. ఇలకే అపరంజి వెలుగు నీవు. ఇలకే అపరంజి వెలుగు నీవు. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్య నామం, సర్వ పుణ్యధామం. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్య నామం, సర్వ పుణ్యధామం. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం.
వేళనైనా ఎంత వారికైనా ఏ వేళనైనా ఎంత వారికైనా సాగి వచన సారం కైవల్య తీరం కైవల్య తీరం కైవల్య తీరం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం. నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.